నిజంగా మనం రోజు పత్రికలు చూడకపోయినా, లేపోతే పత్రికల్లో వార్తలు చదవకపోయినా, వీళ్ళు చెప్పేది గబక్కన నిజం అనుకోవాలి. ఏడాదిన్నర నుంచి ఎన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి మీటింగులు పెట్టాడు, ఎన్ని సార్లు రివ్యూలు చేశాడు, చేసి ఏమని చెప్పాడు, ఖచ్చితంగా సీట్లకు సంబంధించి గ్రౌండ్ లెవెల్‌లో కుల సమీకరణాలు ఇవి ఉంటాయి. అవి చూసుకొని సీట్లు ఇస్తాను. మీ పెర్ఫార్మెన్స్ చూసుకొని సీట్లు ఇస్తానని చెప్పారా లేదా? ఇది మనందరం చూసాం గదా! దాంతో జగన్ మీద కోపం వచ్చింది. నలుగురు వెళ్ళిపోయింది ఎందుకు? అందుకే కదా సీట్లే ఉన్నందుకే కదా మేకపాటి కావచ్చు, కోటంరెడ్డి కావచ్చు, శ్రీదేవి కావచ్చు వీళ్ళందరూ వెళ్ళిపోయింది ఎందుకు? అందుకే కదా. మరి ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి సీట్లు మారుస్తున్నాడు. వెంటనే అదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి శోకండాలు ఎవరు పెడుతున్నారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడుతున్నాయి. ఒకప్పుడు వాళ్ళందరూ ఎదవలు, వాళ్ళందరూ పనికిరానోళ్ళు అని చెప్పినటువంటి పత్రికలు అట్లా పెడతాయి. అది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఇప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిందే కాదు, ఓసీ సామాజిక వర్గానికైనా. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్లు బీసీలకు ఇస్తారు. ఎస్సీ సామాజిక వర్గం సీట్లు ఇంకొకరికి ఇవ్వడానికి వీలు ఉండదే. ఎస్టీకి ఇవ్వడానికి ఉండదు, లేకపోతే బీసీకి ఓసీకి ఇవ్వడానికి వీలు ఉండదే. మార్పు చేర్పులు చేస్తున్నారు. ఇప్పుడు మేరుగు నాగార్జునకు ఇంకొకటి చెప్పారు, లేకపోతే ఇంకో మంత్రి గారికి ఇంకొకటి చెప్పారు, విశ్వరూప్ గారికి ఇంకోటి చెప్తారు. ఇవన్నీ ఏంటి? నియోజకవర్గాల మార్పులు. మళ్ళీ ఆ నియోజకవర్గం వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తారు? ఎస్సీకే కదా ఇచ్చేది. బట్ ఈలోపుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చగొట్టేటువంటి వార్తలు ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది. బీసీలకి పెద్ద సంఖ్యలో సీట్లు ఇస్తున్నారు, ఓసీ ప్లేసుల్లో సీట్లు ఇస్తున్నారు. మంగళగిరి లాంటి చోట గంజి చిరంజీవికి ఇచ్చారంటే ఆషామాషీనా? బట్ అట్లాంటి ఇక్కడ ప్రస్తావించరు. ఓసీ సీట్లు బీసీకి ఇవ్వడం అనేది తెగింపు ధైర్యం. అవి చెప్పట్ల, ఇవి మాత్రమే చెప్తున్నారు. ఎందుకు అంటే మేము ఏం చెప్తే అది జనం నమ్ముతారు అనేటువంటి మూర్ఖత్వంతో ఉండటం.